హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన గార్డెన్లో ఈరోజు మీకు గోల్డ్ చూపిస్తానండి, బ్లాక్ గోల్డ్. సో బ్లాక్ గోల్డ్ నేను ఏ విధంగా మన గార్డెన్లో రెడీ చేసుకున్నాను, కిచెన్ వేస్ట్ ఎంత చక్కగా మనకి ఈ బ్లాక్ గోల్డ్ అనేది వచ్చిందో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. సో ఇది మన ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు మన కిచెన్ వేస్ట్ నుంచి. దానికోసం మనం ఈ బయట కొనుక్కునే పని లేకుండా చక్కగా మన గార్డెన్కి అవసరమైంది మనమే మన ఇంట్లో చక్కగా మన టెర్రస్ గార్డెన్లో చక్కగా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వీడియోలో మనం ఈ బ్లాక్ గోల్డ్ ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఎలా రెడీ చేసుకున్నానో, నేను రెడీ చేసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. బిఫోర్ వీడియోలో నేను ఈ కిచెన్ వేస్ట్ అంతా ఏ విధంగా నేను స్టోర్ చేసుకున్నాను, అది ఆఫ్టర్ 2 months తర్వాత అది ఎంత చక్కగా మనకి బ్లాక్ గోల్డ్ లాగా ఎంత చక్కగా రెడీ అయింది అనేది మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి. సో మరికి కలిసి మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక థర్మాకోల్ డబ్బా ఒకటే నేను తీసుకున్నానండి, వేస్ట్గా ఉన్నది. సో అందులో నేను 2 months నుంచి కూడా నేను కిచెన్ వేస్ట్ అనేది స్టోర్ చేస్తున్నాను అనమాట. సో అది ఈరోజు మనకి ఎంత చక్కగా బ్లాక్ గోల్డ్గా రెడీ అయిందనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, ఈ కిచెన్ వేస్ట్ అనేది ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయిందండి. 1% మాత్రమే ఉందన్నమాట. సో చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో. లేయర్స్గా నేను ఈ కిచెన్ వేస్ట్ అనేది వేసుకున్నాను. సో మట్టి అనేది మనం బయట తీసుకోకుండా ఈ బ్లాక్ గోల్డ్ని మనమే చక్కగా మన గార్డెన్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు చూడండి ఎంత పొడి పొడిలాడుతా చక్కగా, ఎక్కడ కూడా టైట్గా లేదు. చూడండి మట్టి అనేది చూడండి మన చేతికి కూడా అంటుకోవట్లేదు అనమాట. అంత మంచిగా ఈ మట్టి అనేది మనకి రెడీ అయింది. సో మీరు కూడా కిచెన్ వేస్ట్ అనేది బయట పడేయకుండా చక్కగా ఈ విధంగా మీరు స్టోర్ చేసుకోండి. ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోండి. చూడండి, మనం వేస్ట్లో నుంచి మనం బెస్ట్ తీసుకురావడమే మన ధ్యేయం కాబట్టి మనం చక్కగా ఈ బ్లాక్ గోల్డ్ని మన గార్డెన్లోనే మనం రెడీ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మొక్కలకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఈ మట్టిలో మనకి దొరుకుతాయి అన్నమాట, ఈ బ్లాక్ గోల్డ్లో. సో చూడండి, ఇదంతా కూడా మనము రెడీ అయిన తర్వాత దీంట్లోనే ఒక మొక్క అనేది మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ రెడీ అయిన ఈ మట్టిని మనం మొక్కలకి వీక్లీ వన్స్ మనం ఒక గుప్పడి ఇస్తూ ఉంటే కనుక చక్కగా మొక్క మొదట్లో వేసినట్లయితే కాయలు అనేది మనకి చాలా బాగా మంచిగా వస్తాయండి. పువ్వులు కాయలు అనేది క్వాంటిటీ పెరుగుతుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ గోల్డ్ని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలో, రెడీ చేసుకున్న తర్వాత ఎంత మంచిగా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో చూపించానండి. సో మీరు కూడా ఈ విధంగా తయారు చేసినట్టు అయితే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. సో దీంట్లో నేను ఈ మట్టి తీసుకొని నా దగ్గర టమాటా మొక్కలు నేను సీడ్స్ ద్వారా తీసుకున్నాను. సో ఈ మొక్కలు నేను ఈ మట్టిలో నాటుకుంటానండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ టమాటాని నేను సీడ్స్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇది నేను ఇప్పుడు కుండీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇదిగోండి ఈ కుండీలోకి నేను ముందుగానే తీసి పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మట్టి మనకి ఎంత లూజ్గా ఉందో చూడండి. గట్టిగా ఉంటే కనుక వేరు వ్యవస్థ అనేది మనకి ప్రాపర్గా లోపలికి వెళ్ళకపోవడం వల్ల మొక్క అది డల్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే మనకి ఈల్డ్ అనేది సరిగా రాదనమాట. సో నేను ఇప్పుడు ఈ కుండీలోకి ఈ టమాటా మొక్కను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ముందుగా నేను మొక్క పెట్టుకోవడానికి వీలుగా రెడీగా నేను ఈ మట్టి అనేది మొక్క నాటుకోవడానికి తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనం మొక్క నాటుకుందాం. చూస్తున్నారు కదా, ఈ మొక్కని మనం డిస్టర్బ్ అవ్వకుండా పక్క నుంచి మనం రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా తీయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని మనం చక్కగా వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా తీసుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం రూట్స్ డిస్టర్బ్ అవ్వకోకుండా ఇంత చక్కగా మనం తీసుకోవాలండి, లేదంటే మొక్క అనేది డల్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం నాటుకుందాము. సో చూడండి, ఈ విధంగా నాటుకున్నప్పుడు మనకి మొక్క అనేది డల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మొక్క అనేది వాలిపోదు. ఎప్పుడైతే మన రూట్స్ని డిస్టర్బ్ చేస్తామో అప్పుడే మొక్క అనేది డల్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా, మొక్క నాటేసుకున్నామండి. ఇప్పుడు దీనికి కొంచెం మనం వాటరింగ్ ఇద్దాం. మొక్క నాటుకోగానే మనం వాటర్ అనేది ఇచ్చుకోవాలి. దీన్ని కొంచెం మనం ఒక 2 days మనం సెమీ షేడ్లో పెట్టినట్లయితే మొక్క అనేది చక్కగా నాటుకుపోతుంది. తర్వాత అది మనకి మంచిగా ఎదుగుతుంది. సో మరి ఈ బ్లాక్ గోల్డ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా రెడీ చేసుకోండి. ఇంట్లో రెడీ చేసుకున్నట్లయితే కనుక నాకు కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దానంతవరకు బాయ్ బాయ్.